Hello friends, welcome to iRise Academy. SI Mock Paper 4 explanation andi. Question number 1. A train traveling at 48 km per hour crosses another train half of its length and traveling in opposite direction with the speed of 42 km per hour in 12 seconds. It also passes a railway platform in 45 seconds. Then length of railway platform is, right? So a train traveling with a speed of 48 km per hour, 48 km per hour, so crosses another train half of its length, right? Crosses another train half of its length and traveling in opposite direction with the speed of 42 km per hour andi. So second train speed వచ్చేసి 42 km per hour. So ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఫస్ట్ ట్రైన్ లెంత్ 2x అనుకుంటే సెకండ్ ట్రైన్ లెంత్ ఏమవుతుందండి? హాఫ్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ లెంత్ కదా, x అవుతుంది, రైట్? లెంత్స్ ఆఫ్ టూ ట్రైన్స్ ఆర్ 2x అండ్ x, స్పీడ్స్ ఆర్ 48 అండ్ 42 km per hour. ఇవి రెండు అపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయండి. దీస్ టూ ట్రైన్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 12 seconds, రైట్? 12 seconds లో క్రాస్ చేస్తున్నాయంట. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. సో ఇక్కడ డిస్టెన్స్ ఏంది? లెంత్ ఆఫ్ ది టూ ట్రైన్స్ డిస్టెన్స్ అండి. సో లెంత్ ఆఫ్ ది టూ ట్రైన్స్, సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది టూ ట్రైన్స్ 2x అండ్ x. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 2x ప్లస్ x బై స్పీడ్ ఏమవుతుంది? రెండు అపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది సమ్ ఆఫ్ ది స్పీడ్స్, రైట్? 48 ప్లస్ 42, రైట్? ఇక్కడ మనకి టైం అనేది సెకండ్స్ లో ఇచ్చాడండి. సో 12 seconds లో క్రాస్ చేసుకుంటున్నాయి ఇవి రెండు ట్రైన్స్, 12 seconds లో క్రాస్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ టైం అనేది 12 seconds. టైం సెకండ్స్ లో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకి స్పీడ్స్ కిలోమీటర్ పర్ అవర్ లో ఉన్నాయి. సో ఈ కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేయాలి అంటే ఇంటూ 5/18 అండి, రైట్? సో ఇక్కడ 48 ప్లస్ 42 90. సో 18 5 టైమ్స్ 90 క్యాన్సిల్ అవుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి డిస్టెన్స్ 2x ప్లస్ x 3x బై 5 5 జా 25 ఈక్వల్ టు 12. 3 4 టైమ్స్ కట్ అవుతుంది. x ఈక్వల్ టు 25 4 జా 100 అండి. సో ఇక్కడ మనకి x వాల్యూ వస్తే లెంత్ ఆఫ్ ది టూ ట్రైన్స్ వస్తుంది కదా. సో ఫస్ట్ ట్రైన్ లెంత్ 2x, సెకండ్ ట్రైన్ లెంత్ x తీసుకున్నాం. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ది టూ ట్రైన్స్ ఏమవుతుందండి? 2x. సో 2 × 100. ఫస్ట్ ట్రైన్ లెంత్ 200, సెకండ్ ట్రైన్ లెంత్ వచ్చేసి 100 మీటర్స్ అండి. 200 meters అండ్ 100 meters. సో నెక్స్ట్ మనకి ఏముందంటే క్వశ్చన్లో ఇట్ ఆల్సో పాసెస్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ 45 seconds. సో ఈ ఫస్ట్ ట్రైన్ రైల్వే ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 45 seconds టైం పడుతుందట, రైట్? దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ రైల్వే ప్లాట్ఫామ్? సేమ్ అండి ఇక్కడ కూడా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఎంత ఇచ్చాడు? 45 seconds ఈక్వల్ టు డిస్టెన్స్ ఏమవుతుందండి? ఇప్పుడు ఫస్ట్ కేసులోనేమో టూ ట్రైన్స్ క్రాస్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఫస్ట్ ట్రైన్ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేస్తుంది. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ 200 meters ప్లస్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ LP అనుకుందాం. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ బై స్పీడ్. ఇక్కడ స్పీడ్ ఏంటి? ఓన్లీ ఫస్ట్ ట్రైన్ స్పీడ్ మాత్రమే తీసుకుంటాం, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ట్రైన్ మాత్రమే ప్లాట్ఫామ్ ని క్రాస్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ట్రైన్ స్పీడ్ మాత్రమే తీసుకుంటాం. దట్ ఈస్ 48 × 5/18 మీటర్ పర్ సెకండ్ లోకి చేంజ్ చేయాలి కాబట్టి 5/18. సో ఇప్పుడు చూడండి 200 ప్లస్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ఈక్వల్ టు 45 × 48 × 5/18. 45 × 5/18. 6 3 जा 6 8 times. 3
15 times, right? 15 8 ja 120, 125 ja 600. 200 plus length of the platform equal to 600. So ikkada nunchi length of the platform equal to 600 minus 200, that is 400. Length of the platform is 400, right? Next question number 2. Second question. The price of an article reduced by 25%, but the daily sale of article is increased by 30%. The net effect on the daily sale receipts, right? సో ఇక్కడ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20% అండి. సో ఇక్కడ మనకు ప్రైస్ క్వాంటిటీ రెండు ఉంటాయండి. మనం రెవెన్యూ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, రైట్? ఎంత ఒక్కొక్క ఆర్టికల్ ఎంత ప్రైస్, ఎన్ని ఆర్టికల్స్ అమ్మాం. ఫర్ సపోజ్ 10 ఆర్టికల్స్ అమ్మాం, ఈచ్ ఆర్టికల్ 10 రూపీస్ అనుకోండి. 20 ఆర్టికల్స్ అమ్మాం, ఈచ్ ఆర్టికల్ 10 రూపీస్, 20 ఆర్టికల్స్ అమ్మాం. సో మన దగ్గర 20 వస్తువులు ఉన్నాయి, ఒక్కొక్కటి 10 రూపాయలు అండి. టోటల్ మనకు రెవెన్యూ ఎంత వస్తుంది? 20 10 జా 200, రైట్? 200. సో ఇక్కడ ఫస్ట్ ప్రైస్ 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి. ప్రైస్ 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో ఇంక్రీజ్ అయితే ప్రైస్ ఏమవుతుంది? 11 రూపీస్ అవుతుంది. సేమ్ 20 ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి. సో 20 ఇంటూ 11 220. సో ఫస్ట్ ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ చేసాం, ప్రైస్ 10% ఇంక్రీజ్ చేస్తే టోటల్ రెవెన్యూ ఏమైంది? 10% ఇంక్రీజ్ అయింది. ఇన్ కేస్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, ప్రైస్ సేమ్ ఉంది, ప్రైస్ యాజ్ యూజువల్గా 10 ఉంది, క్వాంటిటీ 10% ఇంక్రీజ్ చేసామండి. ఫస్ట్ ప్రైస్ ఇంక్రీజ్ చేసాము 10%, సెకండ్ కేసులో క్వాంటిటీ ఇంక్రీజ్ చేసాం అనుకోండి. 10% ఆఫ్ 20 ఈజ్ 2, 22 అవుతుంది. 22 ఆర్టికల్స్ అమ్ముతున్నాం. సో ఇక్కడ 22 ఇంటూ 10 220. సో ఇక్కడ మనకు ప్రైస్ ఇంక్రీజ్ చేసినా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసినా కూడా మనం ఎంత పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేస్తామో ఆ టోటల్ రెవెన్యూ అనేది అంతే పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. సో ఇక్కడ మనము ప్రైస్ కానీ క్వాంటిటీ కానీ ఇంక్రీజ్ చేస్తే ఏదైతే ప్రాసెస్ వర్కౌట్ అవుతుందో డిక్రీజ్ చేసినప్పుడు కూడా అదే అవుతుందండి, రెడ్యూస్ చేసినప్పుడు కూడా అదే అవుతుంది. సో ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 25%. ఇన్ కేస్ రెవెన్యూ 100 ఉంది అనుకుందామండి. ఫస్ట్ రెవెన్యూ 100 ఉంది, ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ రెడ్యూస్డ్ బై 25%. సో టోటల్ రెవెన్యూ కూడా 25% రెడ్యూస్ అవుతుంది. సో మైనస్ 25%, సో మైనస్ 25, 75 అవుతుంది. నెక్స్ట్ the daily sale of article is increased by 30%. So sale of article, daily sale of article means quantity increased by 30%. Quantity 30% increase చేసామండి, ప్లస్ 30%. 30% of 75, 30% of 75 ఏమవుతుంది? 10% of 75 is 7.5, right? 10% of 75 is 7.5. 30% ఏమవుతుంది? 7.5 into 3, that is 22.5, that equal to 97.5. సో ఇప్పుడు టోటల్ రెవెన్యూ ఏమైంది? ఇనిషియల్గా 100 ఉంది, ఇప్పుడు 97.5 అయింది. సో ఎంత పర్సెంట్ రెడ్యూస్ అయింది? 2.5% ఆర్ 2.5%. టోటల్ రిసిప్ట్స్ ఆర్ రెవెన్యూ, ఏదైనా ఒకటే అండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండి. ఫర్ ఏపీ స్టూడెంట్స్ క్వశ్చన్ నెంబర్ 2. The smallest of the differences between the perfect cube lying on either side of the least positive integer that is divisible by 1 2 3 4 5 6 8 10 and 12, right? Exactly divisible by 1 2 3 4 5 6 8 10 12 అండి, రైట్? సో ఈ నెంబర్స్ తోటి ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయ్యే నెంబర్కి ఆ నెంబర్ సంథింగ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయ్యే నెంబర్ ఎక్స్ వచ్చింది అనుకోండి, ఎక్స్ కన్నా జస్ట్ లీస్ట్, ఎక్స్ కన్నా జస్ట్ ముందు ఉండేటువంటి పర్ఫెక్ట్ క్యూబ్కి
ఎక్స్ తర్వాత ఉండేటువంటి పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ ఎంత? సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ తోటి పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ అంటే మీనింగ్ ఏంటండి? ఈ నెంబర్స్ తోటి పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వాలి అంటే నథింగ్ బట్ ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్. సో ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అండి, రైట్? ఈ నెంబర్స్ ఎల్సిఎం ఏంటి చూడండి ఒకసారి. ఏమవుతుంది నెంబర్స్కి ఎల్సిఎం? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, 120. సో హియర్ ఎల్సిఎం ఈజ్ 120, రైట్? సో 120 కన్నా జస్ట్ లీస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ అండ్ జస్ట్ హైయెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్కి మధ్య డిఫరెన్స్ ఎంత, రైట్? 120 కన్నా జస్ట్ లీస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటండి? మనకి 4 క్యూబ్ వచ్చేసి 64, 5 క్యూబ్ 125. సో 120 కన్నా జస్ట్ లీస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసి 64, జస్ట్ హైయెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసి 125. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 125 అండ్ 64? 125 మైనస్ 64 ఎంత? 61. సో 125 minus 64 equal to 61. This is the answer, right? Question number 3. In the given figure, if each of the outer circles have radii r, then the radius of the inner circle, right? So ఇక్కడ 4 circles ఇచ్చాడండి, 4 equal circles. సో 4 ఈక్వల్ సర్కిల్స్ ఇలా టచ్ చేసుకుంటున్నాయి. సో వీటి మధ్యలో ఈ 4 సర్కిల్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ ఫామ్ చేసామండి. సో ఇక్కడ ఈ అవుటర్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ 4 సర్కిల్స్ కూడా ఈక్వల్ సర్కిల్స్ అనమాట. ఈక్వల్ సర్కిల్స్, ఈచ్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్, ఈచ్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అండి. సో దెన్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్? ఈ స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? సో ఇక్కడ చూడండి, ఈ 4 సర్కిల్స్కి సెంటర్స్ ఉంటాయి కదా, సెంటర్స్, రైట్? ఈ 4 సర్కిల్ సెంటర్స్ని కనెక్ట్ చేస్తూ మనం ఒక డయాగ్రామ్ డ్రా చేస్తే, రైట్, ఈ డయాగ్రామ్ ఏమవుతుందండి? స్క్వేర్ అవుతుందా? స్క్వేర్ ఎలా అవుతుంది? ఇక్కడ సర్కిల్ సెంటర్ నుంచి ఈ కార్నర్ వరకు, సెంటర్ నుంచి కార్నర్ వరకు ఏంటి? రేడియస్ ఆర్. ఇక్కడ నుంచి ఈ కార్నర్ వరకు ఇది కూడా రేడియస్, ఈక్వల్ సర్కిల్స్ కదా ఆర్. సో ఇక్కడ టోటల్ సైడ్ ఏమవుతుంది? 2r, రైట్? సో ఈ సైడ్ 2r, సేమ్ ఈ సైడ్ కూడా 2r, ఈ సైడ్ 4 సైడ్స్ 2r అండి. సో ఇక్కడ స్క్వేర్ ఆఫ్ సైడ్ 2r సెంటీమీటర్స్, రైట్? 2r సెంటీమీటర్స్ ఆర్ 2r మీటర్స్. సో ఇప్పుడు మనం చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసామనుకోండి, ఒక లైన్ డ్రా చేస్తాం. ఈ లైన్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ బి సి డి అనుకుందాం, 4 పాయింట్స్. సో ఇక్కడ బీడి అనేది డయాగోనల్ ఆఫ్ ది సర్కిల్ అండి, డయాగోనల్ ఆఫ్ ది స్క్వేర్, సారీ డయాగోనల్ ఆఫ్ ది స్క్వేర్. సో ఈ 4 సర్కిల్స్ని కనెక్ట్ చేస్తూ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తే అది స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ బి అండ్ డిని కనెక్ట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే అది డయాగోనల్ ఆఫ్ ది స్క్వేర్ అవుతుంది. So if the side of the square is a units, then what is the diagonal of the square? √2 into side, right? Diagonal of the square equal to √2 times of side. So ఇక్కడ side 2r కదా, side 2r units. So diagonal ఏమవుతుంది? BD equal to √2 into 2r, right? That is 2√2r, right? Diagonal of the square is 2√2r. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు, ఇక్కడ నుంచి ఈ పాయింట్ వరకు రేడియస్ ఆఫ్ ది సర్కిల్, సో క్యాపిటల్ ఆర్, రైట్? ఇక్కడ నుంచి బి నుంచి ఇక్కడ ఈ సర్కిల్ టచ్ చేసే పాయింట్ వరకు కూడా రేడియసే కదా, దిస్ ఈజ్ ఆల్సో క్యాపిటల్ ఆర్, రైట్? సో ఈ డయాగోనల్లో ఇంక మిడిల్ పార్ట్ మిగిలిందండి. ఈ మిడిల్ పార్ట్ ఏంటి? మిడిల్ పార్ట్ అనేది డయాగోనల్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్. ఈ చిన్న సర్కిల్ ఏదైతే ఉందో
ఈ సర్కిల్ యొక్క డయామీటర్ అండి. సో ఇక్కడ నుంచి బి వరకు ఆర్, ఇక్కడ నుంచి డి వరకు క్యాపిటల్ ఆర్. సో ఈ మిడిల్ పార్ట్ అనేది డయామీటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్. సో ఇఫ్ రేడియస్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్ ఈజ్ ఆర్, రేడియస్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్ అండి, ఈ చిన్న సర్కిల్ రేడియస్ స్మాల్ ఆర్ తీసుకుంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్, టోటల్ డయామీటర్ దట్ ఈక్వల్ టు 2r, రైట్. సో ఇప్పుడు మొత్తం బీడీ లెంత్ ఏమవుతుందండి, క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ 2r ప్లస్ క్యాపిటల్ ఆర్. సో 2 ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, రైట్. బీడీ ఈక్వల్ టు 2 ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ అండి, రైట్. సో మనకు ఫస్ట్ బీడీ ఏమొచ్చింది, 2√2r దట్ ఈక్వల్ టు 2 ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ 2 ఇంటూ స్మాల్ ఆర్, రైట్. ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే క్యాపిటల్ ఆర్ ఇంటూ 2√2 మైనస్ 2 ఈక్వల్ టు 2r, రైట్. సో ఇక్కడ 2 కామన్ తీసామనుకోండి, ఆర్ ఇంటూ 2 ఇంటూ √2 మైనస్ 1 బై 2 ఈక్వల్ టు స్మాల్ ఆర్. ఈ 2 లెఫ్ట్ సైడ్ వస్తే డినామినేటర్లోకి వచ్చేస్తుంది, 2 క్యాన్సిల్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్ ఈక్వల్ టు √2 మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ ఈక్వల్ టు √2 మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The simple interest on a certain sum of money at 4% per annum for 4 years is rupees 80. 80 more than the interest on the same sum for 3 years at 5% per annum, right. Certain principal ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 100 అనుకుందాం, ప్రిన్సిపల్ 100 తీసుకుంటే, రైట్, ఆ ప్రిన్సిపల్ పైన 4% per annum for 4 years. Simple interest of 4% per annum, 4% per annum for 4 years అండి. ఫస్ట్ కేసులో 4% per annum for 4 years. సెకండ్ కేసులో 5% per annum, 5% per annum for 3 years, రైట్. సో ఫస్ట్ కేసులో 4% per annum for 4 years, సెకండ్ కేసులో 5% పర్ యానం ఫర్ 3 ఇయర్స్ అండి. సో ఇక్కడ 4% పర్ యానం ఫర్ 4 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్కి, ఇక్కడ 5%కి 3 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే 80 అండి. ఫస్ట్ కేసులో 80 రూపీస్ ఎక్కువగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 100 అనుకుంటే ఫర్ ఇయర్కి ఎంత వస్తుందండి, 4% పర్ యానంకి 4 యూనిట్స్ వస్తుంది. సో 4 ఇయర్స్కి 4 4 జా 16 యూనిట్స్ వస్తుందండి. ఇంట్రెస్ట్ 16 యూనిట్స్ వస్తుంది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో 5% పర్ యానం 100 యూనిట్స్ ఈజ్ ద ప్రిన్సిపల్, ఫర్ ఇయర్ 5 యూనిట్స్ ఇంట్రెస్ట్. సో 3 ఇయర్స్కి 5 3 జా 15 యూనిట్స్. సో ఫస్ట్ కేసులో 16 యూనిట్స్ ఉందండి, సెకండ్ కేసులో 15 యూనిట్స్ ఉంది ఇంట్రెస్ట్. అది మనం ప్రిన్సిపల్ 100 యూనిట్స్ తీసుకున్నప్పుడు, రైట్. ప్రిన్సిపల్ 100 యూనిట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ కేసులో 16 యూనిట్స్, సెకండ్ కేసులో 15 యూనిట్స్ అనేవి ఇంట్రెస్ట్. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఈ ఫస్ట్ కేసులో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ సెకండ్ కేసులో వచ్చిన ఇంట్రెస్ట్ కన్నా 80 రూపీస్ ఎక్కువ. సో ఇక్కడ ఎంత తేడా ఉందండి, 1 యూనిట్ ఎక్కువ ఉంది. 1 యూనిట్ వాల్యూ వచ్చేసి 80 రూపీస్, 1 యూనిట్ వాల్యూ 80 రూపీస్. 100 యూనిట్స్ వాల్యూ ఎంత, ప్రిన్సిపల్ 100 యూనిట్స్ కదా, 100 యూనిట్స్ వాల్యూ 2 జీరోస్ ఎక్స్ట్రా, దట్ ఈస్ 8000, that is 8000 rupees, right. Next question number 5. A contractor undertook to dig a canal of 12 km long in 350 days and employ 45 men. So dig a canal of 12 kilometers long to be completed in 350 days, employed 45 men, right. 45 men, right. సో ఒక 12 కిలోమీటర్స్ కెనాల్ని 350 డేస్లో డిగ్ చేయాలండి, తవ్వాలి. సో 45 మెన్ని రిక్రూట్ చేసుకున్నాడు, రైట్. నెక్స్ట్ ఆఫ్టర్ 200 days
he find that only 4.5 kilometer of the canal has been completed. Find the number of extra men he must employ to finish the work on time. Right? సో ఇక్కడ 350 డేస్లో మొత్తం కంప్లీట్ అవ్వాలండి. సో అతడు 200 డేస్ తర్వాత చెక్ చేస్తే అవుట్ ఆఫ్ 12 కిలోమీటర్స్ 4.5 కిలోమీటర్స్ వర్క్ మాత్రమే అయిపోయింది. రైట్? సో రిమైనింగ్ వర్క్ ఇన్ టైంలో, దట్ మీన్స్ 350 డేస్లో కంప్లీట్ అవ్వాలి అంటే అతడు ఎంతమంది ఎక్స్ట్రా పర్సన్స్ని రిక్రూట్ చేయాలి. రైట్? సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంటుంది కదండి, W1/M1 into D1 equal to W2/M2 into D2. రైట్? వర్క్ బై మెన్ ఇంటూ డేస్ ఈక్వల్ టు వర్క్ బై మెన్ ఇంటూ డేస్. రైట్? ఫార్ములా ఇది అందరికి తెలుసు కదా. రైట్? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 12 కిలోమీటర్స్ వర్క్ అండి టోటల్, దాంట్లో 4.5 కిలోమీటర్స్ వర్క్ కంప్లీట్ అయ్యింది. 4.5 కిలోమీటర్స్ వర్క్ కంప్లీట్ అయింది అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉందండి? 7.5 కిలోమీటర్స్ వరకు ఇంకా పెండింగ్ ఉంది. రైట్? W1 W2, వర్క్ 1 వర్క్ 2. సో 4.5 కిలోమీటర్స్ వర్క్ చేయడానికి 200 డేస్ పట్టిందండి. 200 డేస్లో 4.5 కిలోమీటర్స్ కెనాల్ తవ్వినారు. సో 200 డేస్ ఇంటూ మెన్ ఎంతమంది? 45 మెన్. రైట్? 4.5 కిలోమీటర్స్ కెనాల్ తవ్వడానికి 45 మెన్ 200 డేస్ వర్క్ చేసినారు. సో ఇక్కడ 75 కిలోమీటర్స్ కెనాల్ తవ్వడానికి రిమైనింగ్ టైం ఎంత ఉందండి? 200 డేస్ కంప్లీట్ అయింది, వర్క్ 350 డేస్లో అయిపోవాలి. ఇంకా టైం ఎంత ఉంది? 150 డేస్ ఉంది. నెంబర్ ఆఫ్ మెన్ తెలియదు, M2. రైట్? ఇక్కడ చూడండి, పాయింట్ క్యాన్సిల్. రైట్? 45 క్యాన్సిల్. సో 75 2 టైమ్స్ 2 100 టైమ్స్. సో M2 ఈక్వల్ టు 100. సో 100 మెన్ కావాలి అండి. వర్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి అంటే 100 మెన్ కావాలి. బట్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆల్రెడీ 45 మెన్ వర్క్ చేస్తున్నారు, హౌ మెనీ ఎక్స్ట్రా మెన్ వీ నీడ్. సో ఎంతమంది ఎక్స్ట్రా కావాలి? సో 100 మెన్ కావాలి, 45 ఆల్రెడీ మన దగ్గర ఉన్నారు. సో 55 మెన్ ఎక్స్ట్రాగా కావాలండి. 55 మెన్ ఎక్స్ట్రా కావాలి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. A tap can fill the cistern in 8 hours and another can empty in 16 hours. If both the pipes are opened simultaneously, the time required to fill the tank. Right? First tap 8 hours లో ఫిల్ చేస్తుంది అంటే ట్యాంక్ని. సెకండ్ ట్యాప్ 16 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఫస్ట్ ట్యాప్ 8 అవర్స్లో ఫిల్ చేయగలదు, సెకండ్ ట్యాప్ 16 అవర్స్లో ఎంటీ చేయగలదు. రెండు ట్యాప్స్ సైమల్టేనియస్గా, రెండు ట్యాప్స్ ఒకేసారి వర్క్ చేస్తే ట్యాంక్ ఎంతసేపట్లో ఫిల్ అవుతుంది? 8 and 16 ఎల్సిఎం ఎంత అండి? 16 యూనిట్స్ ట్యాంక్ కెపాసిటీ అనుకుంటే ఫస్ట్ ట్యాంక్ పర్ అవర్ 2 యూనిట్స్ వర్క్ చేయగలదు, సెకండ్ ట్యాప్ 1 యూనిట్ వర్క్ చేయగలదు. రైట్? బట్ ఫస్ట్ ట్యాప్ ఈజ్ ఫిల్లింగ్ ట్యాప్ అండి. ఇది ఫిల్ చేస్తుంది, ఇది ఎంటీ చేస్తుంది, ఇది నింపుతుంది, ఇది ఖాళీ చేస్తుంది. సో ఒక గంటకి ఇది 2 యూనిట్స్ వర్క్ ఫిల్ చేస్తుంది, ఇది 1 యూనిట్ ఖాళీ చేస్తుంది. ఎఫెక్టివ్ వర్క్ ఏమవుతుందండి? 2 - 1 యూనిట్ అవుతుంది. ఎఫెక్టివ్ వర్క్ ఫర్ అవర్ ఈజ్ 1 యూనిట్. సో ఇక్కడ టోటల్ వర్క్ 16 యూనిట్స్ అండి. 16 యూనిట్స్లో ఫర్ అవర్ 1 యూనిట్ వర్క్ మాత్రమే జరుగుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 16/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అవర్స్. క్వశ్చన్ నెంబర్ 6 ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండి. ఫర్ ఏపీ స్టూడెంట్స్, a leak in the bottom of a cistern can empty the tank in 12 hours. An inlet pipe fills at the rate of 5 liters per minute when the tank is full. Right? When the tank is full, the inlet is opened and due to the leak, the tank is emptied in 15 hours. How many liters does the cistern hold? Right? A leak in the bottom of a cistern can empty the tank in 12 hours అండి. బాటంలో ఉన్న ఒక లీక్ ట్యాంక్ని
12 అవర్స్లో ఎంటీ చేయగలదు, రైట్. సో ఇంకో ఫిల్లింగ్ పైప్ ఉందండి. an inlet pipe fills water at the rate of 5 liters per minute. ఇన్లెట్ పైప్ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. సో 5 లీటర్స్ పర్ మినిట్ ఫిల్ చేస్తుందండి. ప్రతి నిమిషానికి 5 లీటర్స్ నింపగలదు, రైట్. ఇంకోటి ట్యాంక్ నింపే పైపు. ఇక్కడేమో లీక్ అండి, లీక్ బాటంలో ఉన్నటువంటి లీక్ 12 అవర్స్లో మొత్తం ట్యాంక్ని, ఫుల్గా ఉన్న ట్యాంక్ని ఎంటీ చేయగలదు, రైట్. నెక్స్ట్, when the tank is full, the inlet is opened and due to leak the tank is emptied in 15 hours, right. సో ఇక్కడ ఇన్లెట్ ఓపెన్ చేశారు, లీక్ కూడా పనిచేస్తుందండి, వాటర్ వెళ్ళిపోతున్నాయి లీక్లో నుంచి. సో ఇన్లెట్ పైప్ ఓపెన్ చేశారు, రెండు ఓపెన్ చేస్తే ట్యాంక్ 15 అవర్స్లో ఫిల్ అయిందండి. 15 అవర్స్లో ఫిల్ అయింది. యాక్చువల్గా 12 అవర్స్లో ఇది లీక్ పైప్ ఖాళీ చేయగలదు, రైట్. ఇన్లెట్ పైప్ అనేది 5 లీటర్స్ పర్ మినిట్ నింపగలదు. ఈ రెండు ఓపెన్ చేస్తే 15 అవర్స్లో ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయింది, రైట్. సో ఇప్పుడు చూడండి, 12 and 15 అండి, ఎల్సిఎం ఎంత? 60 యూనిట్స్. ట్యాంక్ కెపాసిటీ 60 యూనిట్స్ అనుకుందాం. ట్యాంక్ కెపాసిటీ 60 యూనిట్స్. సో ఫర్ అవర్ ఇక్కడ మనకి లీక్ పైపు ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తుంది? 5 యూనిట్స్, రైట్. ఫర్ అవర్ ఇక్కడ లీక్ పైపు బాటంలో ఉన్న లీక్ 5 యూనిట్స్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఎఫెక్టివ్ వర్క్ ఎంత అయిందండి? ఈ లీక్ పైపు ప్లస్ ఇన్లెట్ పైపు రెండు ఓపెన్ చేసినప్పుడు సో ఎఫెక్టివ్ వర్క్ 15 అవర్స్లో కంప్లీట్ అయింది. టోటల్ 60 యూనిట్స్ కాబట్టి ఇక్కడ ఎఫెక్టివ్ వర్క్ వచ్చేసి 4 యూనిట్స్. యాక్చువల్గా 5 యూనిట్స్ అండి, 5 యూనిట్స్ వాటర్ వెళ్ళిపోవాలి, 5 యూనిట్స్ వాటర్ వెళ్ళిపోవాలి పర్ అవర్. బట్ 4 వెళ్ళిపోయినాయి. సో 1 యూనిట్ వరకు అండి, 1 యూనిట్ వరకు తక్కువగా అయింది. ఆ 1 యూనిట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ లీక్ పైప్ ఉంది, ఇక్కడ లీక్ పైప్ ఉంది, బట్ ఇన్లెట్ పైప్ ఎక్స్ట్రా యాడ్ అయిందండి. సో ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి ఫర్ అవర్ 1 యూనిట్ వాటర్ నింపుతుంది. సో ఇక్కడ ఇన్లెట్ పైప్ అనేది ఫర్ అవర్ 1 యూనిట్ వర్క్ అవుతుందండి, 1 యూనిట్ వర్క్ చేస్తుంది, రైట్. యాక్చువల్గా ఫర్ అవర్ 5 యూనిట్స్ వర్క్ ఖాళీ అవ్వాలి, 5 యూనిట్స్ వాటర్ వెళ్ళిపోవాలి, బట్ 4 వెళ్ళిపోతున్నాయి మీన్స్ 1 యూనిట్ ఇన్లెట్ పైప్ ఫిల్ చేస్తుంది. సో 1 యూనిట్ వర్క్ చేస్తుంది ఫర్ అవర్, రైట్. సో ఈ ఇన్లెట్ పైపు ట్యాంక్ మొత్తాన్ని నింపాలి అంటే 60 అవర్స్లో నింపగలదు, రైట్. 60 అవర్స్ ఫర్ అవర్ 1 యూనిట్ జరుగుతుంది. సో టోటల్ 60 యూనిట్స్ కాబట్టి ట్యాంక్ కెపాసిటీ. సో ఫర్ అవర్ 1 యూనిట్ వర్క్ చేస్తుంది కాబట్టి 60 అవర్స్లో ఇన్లెట్ పైప్ ట్యాంకుని నింపగలదు. సో ట్యాంక్ని ఇన్లెట్ పైప్ 60 అవర్స్లో నింపగలదు. సో ఇక్కడ ట్యాంక్ ఈ ఇన్లెట్ పైప్ పర్ మినిట్ 5 లీటర్స్ నింపుతుందండి, పర్ మినిట్ 5 లీటర్స్ నింపుతుంది. టోటల్ 60 అవర్స్లో నింపగలదు. సో ట్యాంక్ కెపాసిటీ ఎంత? పర్ మినిట్ 5 లీటర్స్ పర్ మినిట్, నిమిషానికి 5 లీటర్లు నింపుతుంది. పర్ మినిట్ 5 లీటర్స్ కాబట్టి ఫర్ అవర్ 5 into 60, పర్ అవర్ 5 into 60, టోటల్ 60 అవర్స్లో నింపగలదు కాబట్టి సో ఇంటూ 60. సో దిస్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ట్యాంక్. సో ఇక్కడ చూడండి, 6 6 జా 36, 36 5 జా 180, 2 జీరోస్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సో 18,000 లీటర్స్, 18,000 లీటర్స్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ట్యాంక్, కెపాసిటీ ఆఫ్ సిస్టర్న్ ఆర్ ట్యాంక్, రైట్. సో క్వశ్చన్ చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఇక్కడ బాటంలో ఒక లీక్ ఉందండి, సిస్టర్న్కి బాటంలో ఒక లీక్ ఉంది. ఆ లీక్ అనేది ఫుల్గా ఉన్న ట్యాంక్ని 12 అవర్స్లో ఎంటీ చేయగలదు, 12 అవర్స్లో ఎంటీ చేయగలదు. ఇంకొక ఇన్లెట్ పైప్ ఉంది, ట్యాంక్ నింపే పైపు. ఆ ఇన్లెట్ పైపు 5 లీటర్స్ పర్ మినిట్, ఒక నిమిషానికి 5 లీటర్లు నింపగలదు, రైట్. నెక్స్ట్ ఇవి రెండు, ఈ లీక్ ఇన్లెట్ పైప్ రెండు ఒకేసారి వదిలినట్లయితే ట్యాంక్ అనేది 15 అవర్స్లో ఫిల్ అవుతుంది, 15 అవర్స్లో ఎంటీ అవుతుంది. యాక్చువల్గా లీక్ అనేది 12 అవర్స్లో ఎంటీ చేయాలి. సో సెటైన్ వాటర్ ఇన్లెట్ అవుతున్నాయి కాబట్టి 15 అవర్స్లో ఎంటీ అయింది. సో ఇక్కడ 12 and 15 ఎల్సిఎం 60, టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 యూనిట్స్ అనుకుంటే
5 యూనిట్స్ వర్క్ జరగాలి, ఓన్లీ లీకేజ్ పైప్ మాత్రమే వర్క్ చేస్తాయి. బట్ ఇక్కడ రెండు పైపులు, ఇన్లెట్ పైపు మరియు లీకేజ్ పైపు రెండు వర్క్ చేసినప్పుడు 4 యూనిట్స్ వర్క్ మాత్రమే జరిగింది. సో ఇక్కడ లీకేజ్ పైప్ ఉంది, ఇక్కడ రెండు కలిసి చేసినాయి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1 యూనిట్, రైట్? ఈ 1 యూనిట్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఈ ఇన్లెట్ పైప్ అనేది 1 యూనిట్ వర్క్ చేస్తుంది, 1 యూనిట్ వర్క్ ఫర్ అవర్ చేస్తుంది. సో ఇన్లెట్ పైప్ 1 యూనిట్ ఫర్ అవర్ వర్క్ చేస్తే టోటల్ ట్యాంక్ 60 యూనిట్స్ కాబట్టి కెపాసిటీ టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 యూనిట్స్ కాబట్టి 60 అవర్స్లో ట్యాంక్ని ఇండివిజువల్గా నింపగలదు. సో ఈ ఇన్లెట్ పైప్ అనేది 1 నిమిషానికి 5 లీటర్ల నీళ్ళు నింపగలుగుతుంది, రైట్? టోటల్ 60 గంటల్లో మొత్తం ట్యాంక్ నింపగలదు, రైట్? 1 నిమిషానికి 5 లీటర్లు, గంటకు 5 × 60 లీటర్స్, ఫర్ అవర్ 5 × 60 లీటర్స్, ఫర్ మినిట్ 60 కాబట్టి 1 అవర్కి 5 × 60. టోటల్ ట్యాంక్ నింపడానికి 60 అవర్స్ పడుతుంది కాబట్టి 5 × 60 × 60, దట్ ఈస్ 18,000 లీటర్స్ ఈజ్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. క్వశ్చన్ నెంబర్ 7. cos alpha plus beta equal 0, then sin alpha minus beta equal to cos of alpha plus beta equal 0, then sin of alpha minus beta equal to, right? సో ఇక్కడ మనకి cos alpha plus beta 0 ఎప్పుడు అవుతుందండి? cos 90 degrees equal to 0, right? cos 90 degrees equal to 0. So here alpha plus beta equal to 90. Alpha plus beta equal to 90 degrees. Alpha equal to 90 minus beta. 90 degrees minus beta అండి. Alpha equal to 90 degree minus beta. సో ఇక్కడ ఈ ఆల్ఫా వాల్యూ ఈ 90 మైనస్ బీటాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లేస్లో 90 మైనస్ బీటా, రైట్? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 2 బీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ 2 బీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుందండి? సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఈజ్ కాస్ టీటా. సైన్ ఆఫ్ 90 మైనస్ 2 బీటా ఈజ్ కాస్ 2 బీటా. సింప్లీ cos 2 beta. So option B. Question number 7 for AP students andi. 7 for AP students. The LCM of two numbers x and y is 204 times of their HCF. If the HCF is 12 and the difference between the numbers is 60, then x plus y equal, right? So x plus y అనేది x, y అనేటివి 2 నెంబర్స్ అండి. x, y అనేవి 2 నెంబర్స్. సో the LCM of these 2 numbers is 204 times of their HCF. సో ఇక్కడ మనకి HCF కూడా ఇచ్చాడు, HCF 12, LCM HCF, LCM అండి. LCM is 204 times of their HCF. 204 into 12, right? సో ఇక్కడ HCF 12 ఇచ్చాడు, LCM 204 times of the HCF, right? సో 2 numbers, difference between the 2 numbers అండి, x and y. Difference between the 2 numbers is 60. If we take one number is t, then the other number is t plus 60, right? x and y are difference between the x and y is 60. సో ఒక నెంబర్ మనం t తీసుకుంటే ఇంకోటి t plus 60 అవుతుందండి. సో జనరల్గా మనకు తెలిసిన రిలేషన్ ఏంటి అండి? మనకు తెలిసిన కాన్సెప్ట్లో సో product of the numbers equal to product of the LCM and HCF. Product of the two numbers equal to x into y equal to product of the LCM and HCF అనేది మనకు జనరల్గా తెలిసిన కాన్సెప్ట్, రైట్? సో ఇక్కడ product of the two numbers ఏంటండి? t into t plus 60, t into t plus 60, t into t plus 60 equal to LCM
204 ఇంటూ 12 ఇంటూ 12 అండి, రైట్, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో 204 ఇంటూ 12 ఎంత, 144, రైట్. ఇప్పుడు ఈ టూ సైడ్స్ కంపారిజన్ చేయండి. ఇక్కడ టీ వాల్యూ 144 అనుకుంటే టీ ప్లస్ 60, 144 ప్లస్ 60 204. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా అనిపిస్తుంది కదా, టీ ఇంటూ టీ ప్లస్ 60 ఈక్వల్ టు 144 ఇంటూ 204 అండి. 204 ఈజ్ నథింగ్ బట్ 144 ప్లస్ 60 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా టీ వాల్యూ ఏం చెప్పవచ్చు మనము, టీ వాల్యూ 144, టీ ప్లస్ 60 వాల్యూ 204. సో మనకేం కావాలి, ఎక్స్ ప్లస్ వై, సమ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్. ఎక్స్ ప్లస్ వై మీన్స్ టీ ప్లస్ 60. సో 144 ప్లస్ 204 దట్ ఈస్ 348. 348 is the answer. Next question number 8. Which of the following will completely divide 5 power 71? 5 power 71 plus 5 power 72 plus 5 power 73, right? So options చూడండి, 150, 160, next 155 and 30, రైట్. సో ఫస్ట్ మనం ఇచ్చిన వాల్యూని సింప్లిఫై చేసుకోవాలి. ఎలా చేసుకోవాలండి, ఇక్కడ 5 పవర్ 71ని కామన్ తీస్తే 5 పవర్ 71 ఈజ్ కామన్. సో ఇక్కడ 5 పవర్ 71ని కామన్ తీస్తే ఫస్ట్ ప్లేస్లో ఏం మిగులుతుంది, 1 ప్లస్ 5, రైట్, 1 ప్లస్ 5. నెక్స్ట్ ఇక్కడ 5 పవర్ 73లో 71 తీస్తే 5 స్క్వేర్ ఉంటుంది, ప్లస్ 5 స్క్వేర్. సో 5 పవర్ 71 ఇంటూ 1 ప్లస్ 5, 6 ప్లస్ 25, 31, రైట్. సో ఇక్కడ చూడండి 5 పవర్ 71లోని ఎలా రాసుకోవచ్చు, 5 పవర్ 70 ఇంటూ 5 రాసుకోవచ్చా, 5 పవర్ 70 ఇంటూ 5 ఇంటూ 31 దట్ ఈక్వల్ టు 5 పవర్ 70 ఇంటూ 31 5 155. So this number is exactly divisible by 155. 155 లేదంటే మనం ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ 5 పవర్ 70 కామన్ తీసామనుకోండి, ఈ నెంబర్లో నుంచి 5 పవర్ 70 కామన్ తీసాము. 5 పవర్ 70 కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 స్క్వేర్, ఇక్కడ 5 క్యూబ్, 5 ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5 క్యూబ్ దట్ ఈస్ 5 పవర్ 70 ఇంటూ 5 ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 5 30 ప్లస్ 125 దట్ ఈస్ 155, రైట్. సో ఈ నెంబర్ 155తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. The average of 12 numbers is 42. The average of last 5 numbers is 40 and that of the first 4 numbers is 44 and 6th number is 6 less than the 5th and 5 less than the 7th number. The average of the 5th and 7th number is, right, average of 12 numbers. Average of 12 numbers is 42. Average of first 4 numbers is 44. First 4 numbers is 44 and last 5 numbers is 40, right. And 6th number ఇంకా రిమైనింగ్ ఏమున్నాయండి, 5th 6th 7th నెంబర్ మిగిలిపోయినాయి. 5th నెంబర్, 6th 7th నెంబర్, రైట్. సో 6th నెంబర్ ఈస్ 6 less than the 5th and 5 less than the 7th number. If we take 6th number is x, 6th number is 6 less than the 5th number. 6th number is 6 less than the 5th number. So x plus 6 set అయిందా. 6th number is 6 less than the 5th number and 5 less than the 7th number, x plus 5, right. సో ఇప్పుడు చూడండి
ఓవరాల్గా యావరేజ్ 42 అండి. ఫస్ట్ 4 నెంబర్స్ యావరేజ్ 44. సో ఈచ్ నెంబర్ యావరేజ్ కన్నా 2 ఎక్కువగా ఉంది, 4 నెంబర్స్ ఉన్నాయి. సో ప్లస్ 2 into 4, రైట్. 2 into 4 టోటల్ 8 ఎక్కువగా ఉందండి, రైట్. లాస్ట్ 5 నెంబర్స్ యావరేజ్ 40, ఓవరాల్ యావరేజ్ 42 ఉంది. సో యావరేజ్ కన్నా 2 తక్కువగా ఉంది. సో టోటల్ ఎంత తక్కువగా ఉంటుంది? 5 నెంబర్స్ కాబట్టి -2 into 5 -10. సో ఇక్కడ 8 ఎక్కువగా ఉంది, ఇక్కడ 10 తక్కువగా ఉందండి. ఓవరాల్గా 2 తక్కువగా ఉంది. 8 + 8 -10 దట్ ఈస్ -2 ఉందండి. ఓవరాల్ యావరేజ్ కన్నా ఈ 5 + 4 ఈ 9 నెంబర్స్లో 2 తక్కువగా ఉంది, రైట్. 2 అనే వాల్యూ తక్కువ ఉంది. సో ఇక్కడ -2 ఉంది అంటే ఈ రిమైనింగ్ 3 నెంబర్స్లో 2 యాడ్ అవ్వాలి. సో +2 చేయాలి, యావరేజ్కి +2 చేయాలి. యావరేజ్ కాదు, టోటల్కి +2 చేయాలి, రైట్. సో ఇక్కడ 42 యావరేజ్ అండి, రైట్. ఇక్కడ 42 యావరేజ్. సో 3 మెంబర్స్కి సమ్ ఏమవుతుందండి? 42 into 3 126 అవుతుంది, రైట్. ఈ సమ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ 126 అవుతుంది. బట్ ఇక్కడ మనకి 9 నెంబర్స్లో 2 తక్కువగా ఉంది కాబట్టి, టోటల్లో 2 తక్కువగా ఉంది కాబట్టి, సో 126 + 2 128 అవుతుంది. సమ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఈజ్ 126 అవ్వాలి యాక్చువల్గా, బట్ ఇక్కడ 2 తక్కువగా ఉంది కాబట్టి 2 యాడ్ చేయాలి, 128 అవుతుంది. సో సమ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ x + 6 + x + x + 5 = 126. 42 into 3 అండి, 42 యావరేజ్. 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 42 into 3 126. ఇక్కడ 2 లెస్ ఉంది కాబట్టి ఇక్కడ 2 యాడ్ చేస్తాం, +2. సో ఇక్కడ చూడండి, x + x + x 3x + 11 = 128. 3x = 11 రైట్ సైడ్ వెళ్తే 128 - 11 దట్ ఈస్ 117. x = 39, రైట్. సో మనకి ఇక్కడ వాల్యూ ఏం కావాలండి? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 5th and 7th నెంబర్? యావరేజ్ ఆఫ్ 5th and 7th నెంబర్ x + 6 + x + 5/2 2x + 11/2 వాల్యూ కావాలి, రైట్. 2x + 11/2. యావరేజ్ ఆఫ్ 5th and 7th నెంబర్ ఈస్ x + 6 + x + 5/2, రైట్. సో ఇక్కడ 2x + 11/2 దట్ ఈస్ x + 11/2, x + 5.5 39. x is 39 + 5.5 దట్ ఈస్ 44.5, రైట్. 44.5 అండి యావరేజ్ ఆఫ్ 5th and 7th నెంబర్ ఈస్ 44.5. లేకుంటే మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ 39 5th నెంబర్ ఏమవుతుంది? x + 6 39 + 6 45. ఇక్కడ 39 + 5 44. 45 యావరేజ్ ఎంత? 44.5. సేమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. x = 2 - 2^1/3 + 2^2/3, right. Then find the value of x³ - 6x² + 18x + 40 వాల్యూ కావాలండి. సో ఇక్కడ మనకి మామూలుగా 1 డిగ్రీ ఈక్వేషన్ ఉందండి, x⁴1 ఉంది. సో ఇక్కడ x³ ఉంది. సో ఇక్కడ 1 డిగ్రీ ఈక్వేషన్ని 3 డిగ్రీ ఈక్వేషన్గా చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ వాల్యూని క్యూబ్ చేయాలి. క్యూబ్ ఎలా చేస్తాము? ఈ 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x - 2 = 2^2/3 - 2^1/3 2^2/3 - 2^1/3, రైట్. ఇప్పుడు బోత్ సైడ్స్ క్యూబ్ చేసామనుకోండి, బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తే x - 2 హోల్ క్యూబ్ = 2^2/3 - 2^1/3 హోల్ క్యూబ్, రైట్.
2 power 2/3 minus 2 power 1/3 whole cube. సో ఇక్కడ a minus b whole cube ఫార్ములా ఉంది కదా, a minus b whole cube ఫార్ములా ఏంటండి, a cube minus b cube minus 3ab into a minus b. సో ఇక్కడ x cube minus 2 cube that is 8, a cube minus b cube minus 3ab 3 into x into 2 into a minus b x minus 2 that equal to same right side కూడా a minus b whole cube form లోనే ఉంది. సో a cube means 2 power 2/3 whole cube that is 3 cancel 2 square 4 minus 2 power 1/3 whole cube that is 2 a cube minus b cube minus 3 into 2 power 2/3 into 2 power 1/3 3ab into a minus b that is 2 power 2/3 minus 2 power 1/3 2 power 2/3 minus 2 power 1/3 this is equal to x minus 2 right. సో ఇక్కడ x minus 2 సబ్స్టిట్యూట్ చేస్తాం రైట్. ఇప్పుడు చూడండి x cube minus 8 3 into 2 into x 6x into x minus 6x square minus 6x minus 2 plus 12x equal to 4 minus 2 2 minus 2 power 2/3 into 2 power 1/3 అండి. బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ యాడ్ చేస్తాం 2/3 plus 1/3 2 plus 1/3 3/3 1. సో 3 2 जा 6 6 into x minus 6x minus of minus plus 6 2 जा 12 రైట్. 3 into 2 6 6 2 जा 12 రైట్. ఇప్పుడు మొత్తం అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే, అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, ఓన్లీ కాన్స్టాంట్ వాల్యూస్ రైట్ సైడ్ తీసుకెళ్ళి రిమైనింగ్ అంతా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x cube minus 6x square plus 12x 6x లెఫ్ట్ సైడ్ వస్తే 18x ఈక్వల్ టు 12, ఈ మైనస్ సైడ్ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది 12 plus 8 20. సో x cube minus 6x square plus 8x వాల్యూ ఉందండి, x cube minus 6x square plus 8x వాల్యూ 20 వచ్చింది రైట్. సో మనకి ఇక్కడ ఏం కావాలి, x cube plus 6x square x cube minus 6x square plus 18x plus 40 వాల్యూ కావాలి. సో ఈ వాల్యూ మనకు 20 వచ్చిందండి రైట్. 20 plus 40 that equal to 60. సారీ ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉంది కదా, సో ఇది 20 కాదండి, ఈ వాల్యూ 22. ఈ 2 మర్చిపోయాం కదా, 12 plus 8 20 plus 2 రైట్ 22 అండి రైట్. సో x cube minus 6x square plus 18x వాల్యూ 22. సో ఈ వాల్యూ ఏమవుతుంది, x cube minus 6x square plus 18x 22 plus 40 that equal to 62 అండి. ఆన్సర్ 62. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. If the surface areas of two spheres are in the ratio 9:16, then the ratio of their volumes. So spheres, for example, radius of the spheres ratio of the radius of spheres, ratio of the radius of two spheres is a:b అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ రేషియో a:b ఉంటే సర్ఫేస్ ఏరియా రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ టూ స్పియర్స్ ఈజ్ a square and b square అండి రైట్. దెన్ వాల్యూమ్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ టూ స్పియర్స్ ఈజ్ వాల్యూమ్స్ రేషియో వచ్చేసి a క్యూబ్ b క్యూబ్ రేషియోలో ఉంటాయండి. రేడియస్ ఆఫ్ ది టూ స్పియర్స్ ఈజ్ రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ టూ స్పియర్స్ ఈజ్ a:b. దెన్ సర్ఫేస్ ఏరియాస్ రేషియో వచ్చేసి a స్క్వేర్ b స్క్వేర్ రేషియోలో ఉంటాయి. వాల్యూమ్స్ రేషియో వచ్చేసి a క్యూబ్ b క్యూబ్ రేషియో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ టూ స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో 9:16 అండి. a స్క్వేర్ b స్క్వేర్ వాల్యూ 9:16 ఇచ్చాడు రైట్. a అండ్ b ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 16.
సో 3 4 అవుతుంది. వాల్యూమ్స్ రేషియో ఏమవుతుంది 3 క్యూబ్ 4 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ దట్ ఈస్ 2764 డైరెక్ట్ క్వశ్చన్ అండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 ఫర్ ఏపీ స్టూడెంట్స్, ఓన్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్ అండి. The radius of the circle that is inscribed in a rhombus of side 25 centimeters is 12 centimeters. What is the area of the rhombus? రైట్, మనకి మామూలుగా ట్రయాంగిల్లో ఒక ఫార్ములా ఉంటుందండి రైట్. ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఇన్ రేడియస్ ఇంటూ సెమీ పెరిమీటర్ మీన్స్ half of the perimeter అండి, perimeter by 2. సో ఇన్ ద సేమ్ వే రాంబస్లో ఆర్ ఏదైనా 4-sided ఫిగర్కి కూడా ఏరియా ఈక్వల్ టు రేడియస్ ఇంటూ సెమీ పెరిమీటర్ అవుతుందండి రైట్. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు ఇక్కడ రేడియస్ మీన్స్ రేడియస్ ఆఫ్ ది ఇన్ సర్కిల్ అండి. సో మనకి ఇక్కడ the radius of the circle that is inscribed, so radius of the circle that is inscribed means, so in circle అని మీనింగ్ అండి. inscribed means in circle. సో 4 sides ని టచ్ చేసే విధంగా ఒక రాంబస్ లోపల సర్కిల్ డ్రా చేస్తే దాన్ని ఇన్ సర్కిల్ అంటాం. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ ది ఇన్ సర్కిల్ 12 ఇచ్చాడు. సెమీ పెరిమీటర్ ఏమవుతుందండి, పెరిమీటర్ ఈచ్ సైడ్ ఆఫ్ రాంబస్ ఈస్ 25. సో టోటల్ పెరిమీటర్ ఏమవుతుంది, రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. సో 25 ఇంటూ 4 పెరిమీటర్ వచ్చేసి 100. పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు 25 ఇంటూ 4 దట్ ఈక్వల్ టు 100. సో ఎస్ మీన్స్ సెమీ పెరిమీటర్ అండి, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్. సో ఎస్ ఈక్వల్ టు పి బై 2 పెరిమీటర్ బై 2 దట్ ఈక్వల్ టు 100 బై 2 దట్ ఈక్వల్ టు 50 రైట్. సో ఇక్కడ మనకు డైరెక్ట్ ఏరియా ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ ఇంటూ సెమీ పెరిమీటర్ 12 ఇంటూ 50. సో దట్ ఈస్ 600 రైట్. 600 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. The simplified value of 3.36 bar plus 1.33 bar minus 2.05 bar రైట్. సో ఇలా మనము 2 digits పైన బార్ ఉన్నప్పుడు ఎలా రాస్తామండి, 3 + 36/99. 3.36 బార్ని ఎలా రాస్తాం, 3 + 36/99 ప్లస్ 1 + 33/99. 1 + 33/99. నెక్స్ట్ మైనస్ ఆఫ్ 2 + 5/99 దట్ ఈస్ -2 -5/99 రైట్. ఇప్పుడు చూడండి 3 + 1 4 4 - 2 2 ప్లస్ ఇక్కడ చూడండి 36 + 33 69 69 - 5 64 64/99 రైట్. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఒరిజినల్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి 2.64 బార్ అని రాయొచ్చా, 2 + 64/99ని 2.64 బార్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th question. In triangle ABC, the bisectors of angle B and angle C meet at point O inside a triangle. If triangle BOC equal to 122 degrees, then the measure of angle A. Right? So triangle ABC andi. ABC triangle lo the internal bisectors of angle B and angle C andi. సో ఇవి రెండు యాంగిల్ బైసెక్టర్స్ మీటింగ్ ఎట్ పాయింట్ ఓ. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సెంటర్. బేసికల్లీ మీటింగ్ పాయింట్ ఆఫ్ యాంగులర్ బైసెక్టర్స్ ఈజ్ ఇన్సెంటర్ అండి. సో ఇక్కడ మనకు ఫార్ములా ఏముంటుంది అంటే జనరల్గా
BOC, angle BOC equal to 90 degrees plus angle A by 2 అండి. angle BOC equal to 90 degrees plus angle A by 2. సో ఇక్కడ మనకు BOC వాల్యూ 122 degrees ఇచ్చాడు. 122 degrees equal to 90 plus angle A by 2. So angle A by 2 equal to 122 minus 90. So that is 32. Angle A by 2 equal to 32. So 2 right side ki velte angle A equal to 32 into 2, that equal to 64 degrees. Simple and ilanti question ఇచ్చినప్పుడు డైరెక్ట్ అప్లై చేయడమే. యాంగిల్ BOC ఈక్వల్ టు 90 ప్లస్ యాంగిల్ A by 2 ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ యాంగిల్ A కదా, ఈ యాంగిల్ ఏమవుతుందంటే 90 ప్లస్ యాంగిల్ A by 2, హాఫ్ ఆఫ్ యాంగిల్ A. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. A tent is in the form of a right circular cone of 10.5 meters height. Right, height equal to 10.5 అండి, 10.5 meters, that equal to 21/2 meters. Right, the diameter of the base is 13 meters. Diameter of the base 13 meters, 13 meters. So radius ఏమవుతుంది, radius equal to half of the diameter కదా, 13/2 meters. Right, if 8 men are in tent, find the space required by each man. Right, so height 21/2, radius 13/2 meters మెజర్మెంట్స్ గా ఉన్నటువంటి ఒక టెంట్ ఒక కోన్ ఫామ్ లో ఉందండి. రైట్, సో ఒక రైట్ సర్క్యులర్ కోన్ ఫామ్ లో ఉన్నటువంటి టెంట్ లోపల 8 persons ఉన్నారంట. రైట్, టోటల్ 8 persons ఉన్నారు. 8 persons ఉన్నారు. సో ఒక్కొక్క పర్సన్కి ఎంత స్పేస్ అవసరమో, సో ఆ స్పేస్ని మనం మీటర్ క్యూబ్స్లో చెప్పాలి. ఈ మెజర్మెంట్స్ ఉన్నటువంటి టెంట్ లోపల 8 persons ఉన్నారు. టోటల్గా 8 persons ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యారు. సో ఒక్కొక్క పర్సన్కి ఎంత స్పేస్ అవసరం. రైట్, సో ఒక్కొక్క పర్సన్కి ఎంత స్పేస్ అవసరము అంటే ఇక్కడ మనకి మీటర్ క్యూబ్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. రైట్, సో బాటమ్ ఏరియా ఎంత అవసరము అంటే సర్ఫేస్ ఏరియా, అది ఫైండ్ అవుట్ చేస్తాము, బేస్ ఏరియా. బట్ ఇక్కడ మనకి మీటర్ క్యూబ్ ఇచ్చాడు అంటే వాల్యూమ్ ఎంత స్పేస్ అవసరము అనేది వాల్యూమ్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, కోన్ వాల్యూమ్ ఫార్ములా 1/3 πr²h. రైట్, సో ఇక్కడ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి వాల్యూమ్ని 8తో డివైడ్ చేస్తే, టోటల్ వాల్యూమ్ని 8తో డివైడ్ చేస్తే ఈచ్ పర్సన్కి ఎంత అవసరమో తెలుస్తుంది కదా. సో ఇంటూ 1/8. సో ఇక్కడ చూడండి 1/3 ఇంటూ 1/3 π 22/7. నెక్స్ట్ r² 13/2 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 169/4 ఇంటూ h 21/2 ఇంటూ 1/8. రైట్, 7 3 జా 21 కట్ అవుతుంది, 2 11 టైమ్స్ కట్ అవుతుంది. 169 ఇంటూ 11, 169 ఇంటూ 1690 ప్లస్ 169, 1859/8 4 జా 32, 1859/32 అండి, 1859/32. 32 58 టైమ్స్ ఏమవుతుంది, 1856 అవుతుంది. సో 58 3/32 మీటర్ క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. ఈచ్ పర్సన్ హ్యాస్ ద వాల్యూమ్, ఈచ్ పర్సన్ 58 3/32 మీటర్స్ స్పేస్ని యూజ్ చేసుకుంటున్నాడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. x equal to 1/2 plus √3, y equal to 1/2 minus √3. Then the value of 8xy plus 8xy into x square plus y square. X equal to 1/2 plus √3, comma y equal to
1/2 minus root 3, right? Then the value of 8xy, 8 into x into y into x square plus y square, right? Simple అండి. ఇక్కడ 2 plus 3, సో డినామినేటర్లో 2 plus root 3 ఉంది, రేషనలైజేషన్ చేస్తాం. సో ఇంటూ 2 minus root 3 by 2 minus root 3. సో a plus b into a minus b ఫామ్లో ఉంది కదా. 2 square minus root 3 whole square, 4 minus 3 1 అవుతుంది. సో ఇక్కడ x ఈక్వల్ టు డైరెక్ట్గా 2 minus root 3. సేమ్ y కూడా రేషనలైజేషన్ చేస్తే డైరెక్ట్గా 2 plus root 3, రైట్? సో ఇప్పుడు ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8 into xy అండి, 2 plus root 3 into 2 minus root 3. అగైన్ a minus b into a plus b ఫామ్లో ఉంది కదా. సో 2 square minus root 3 whole square, 4 minus 3 డైరెక్ట్గా 1 అవుతుంది. x square. సో ఇక్కడ కూడా చూడండి, x square plus y square మీన్స్ a minus b whole square plus a plus b whole square ఫామ్లో ఉంది కదా. సో అది ఏమవుతుంది, డైరెక్ట్గా 2 into a square plus b square అవుతుంది. సో 2 into 4 plus 3, 2 into 7 that equal to 14, right? సో 8 into 14, 8 జా 112, రైట్? లేదంటే వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుందండి ఇక్కడ. బట్ మనకు తెలుసు కదా, ఇక్కడ a minus b whole square plus a plus b whole square ఫామ్లో ఉన్నప్పుడు a minus b whole square plus a plus b whole square ఈక్వల్ టు 2 into a square plus b square అండి డైరెక్ట్గా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. The present price of a scooter is 7,290. If its value decreased every year by 10%, then its value 3 years back. సో ఒక స్కూటర్ యొక్క వాల్యూ ఎవ్రీ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుందంటండి. సో ప్రెసెంట్ వాల్యూ వచ్చేసి 7,290. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ 3 years బ్యాక్? సో ఫర్ ఎగ్జాంపుల్ 3 years బ్యాక్ స్కూటర్ వాల్యూ 10 ఉందనుకుందామండి, 10 అనుకుందాం. 10 అనుకుంటే ఎవ్రీ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుందండి. సో 1 yearకి ఎంత డిక్రీజ్ అవుతుంది? 10% మీన్స్ 10:9. 1 year తర్వాత 10:9 రేషియోలో ఉంటుంది. బట్ ఆఫ్టర్ 3 years అండి, ఎవ్రీ ఇయర్ 10% డిక్రీజ్ అవుతుంది. 100 ఉన్నది 90 అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ 10:9 రేషియో. సో 1 yearకి 10:9 ఉంటుంది. సో 3 years కాబట్టి 10 cube 9 cube రేషియోలో ఉంటుందండి. 3 years బ్యాక్ వాల్యూకి ప్రెసెంట్ వాల్యూకి రేషియో 10 cube 9 cube ఉంటుంది. సో 10 cube మీన్స్ 1000 units. ఇది 3 years బ్యాక్ అండి, 3 years బ్యాక్ ప్రెసెంట్, ఇది ప్రెసెంట్ వాల్యూ. 3 years బ్యాక్ వాల్యూ రేషియో ప్రెసెంట్ వాల్యూ రేషియో 10 cube 9 cube రేషియోలో ఉంటాయి. సో 1000 9 cube వాల్యూ 729. సో ఇది రేషియో అండి. సో ఇక్కడ మనకు 729 వాల్యూ 7290 ఇచ్చాడు. ప్రెసెంట్ వాల్యూ 7290. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉందండి? ఇంటూ 10 times, 10 ఎక్స్ట్రా. సో ఇక్కడ కూడా ఇంటూ 10, 10 ఎక్స్ట్రా. సో 3 years బ్యాక్ ఇట్స్ వాల్యూ ఈజ్ 10,000. సో ఇక్కడ మనకి 7290లో ఈ 729 ఎప్పుడైతే పర్ఫెక్ట్ క్యూబ్ వాల్యూని చూస్తామో ఇక్కడ మనకు ఆన్సర్ అర్థమైపోతుందండి. 9 cube 10 cube డైరెక్ట్ 10,000 అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, జామెట్రీ క్వశ్చన్ అండి. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. Right, in the given figure AB is parallel to CD. సో ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు 110 degrees, 130 degrees. యాంగిల్ C 110 degrees. దెన్ వాల్యూ ఆఫ్ x, ఈ యాంగిల్ x అండి. సో x ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో
ఈ ఏబి అండ్ సిడి ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ రెండు లైన్స్కి ప్యారలల్గా నేను ఇలా ఒక లైన్ డ్రా చేశానండి. ఈ రెండు లైన్స్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను, రైట్. సో ప్యారలల్ లైన్ డ్రా చేసాం. ఇప్పుడు ఈ పాయింట్ని ఇక్కడ ఇచ్చాడు కదా మనకు పాయింట్ ఈ పాయింట్ ఈ. ఇప్పుడు చూడండి ఇక్కడ బిఏ లైన్ని ఎక్స్టెండ్ చేసామనుకోండి, బిఏ లైన్ని ముందుకు ఎక్స్టెండ్ చేసాము, రైట్. సో ఈ మొత్తం స్ట్రైట్ యాంగిల్ ఎంత అండి? ఈ స్ట్రైట్ యాంగిల్ వచ్చేసి 180 degrees, రైట్. సో స్ట్రైట్ యాంగిల్ మొత్తము 180 degrees ఉంటుందండి, 180 degrees. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ వచ్చేసి 130 degrees ఉన్నప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది? 50 degrees. సో ఇన్ ద సేమ్ వే సిడిని కూడా ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కూడా ఈ టోటల్ పార్ట్ వచ్చేసి 180 degrees. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 110 అని తెలుసు, రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది? 70 degrees, రైట్. సో ఎప్పుడైనా రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయనుకోండి, రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అని ఉంటుంది కదా. సో రెండు ప్యారలల్ లైన్స్ మధ్య ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఈ యాంగిల్ ఆల్ఫా ఉంటే దీనికి అపోజిట్లో ఆల్టర్నేట్ సెగ్మెంట్లో ఉన్న యాంగిల్ కూడా ఆల్ఫా ఉంటుంది. ఇన్ కేస్ దిస్ యాంగిల్ ఈజ్ బీటా, దిస్ విల్ ఆల్సో బీటా అండి, రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 50 degrees ఉందండి ఈ యాంగిల్. సో ఈ సెగ్మెంట్కి ఇక్కడ ఆల్టర్నేట్ సెగ్మెంట్ ఏంటి? రైట్, ఈ యాంగిల్ కదా. సో ఈ యాంగిల్ 50 degrees. ఇన్ ద సేమ్ వే ఈ సెగ్మెంట్ చూడండి ఇక్కడ ఇది 70 degrees ఉంది యాంగిల్. సో దీనికి ఆల్టర్నేట్ ఇక్కడ 70. సో ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఎంత అండి? 50 + 70. సో x ఈక్వల్ టు 120 degrees, రైట్. సో టూ ప్యారలల్ లైన్స్ అండి, టూ ప్యారలల్ లైన్స్ మధ్య ఎప్పుడైనా ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ కనుక ఆల్ఫా ఉంటే ఇక్కడ అపోజిట్ యాంగిల్ కూడా ఆల్ఫా ఉంటుంది, రైట్. ఇక్కడ యాంగిల్ కనుక బీటా ఉంటే ఇక్కడ అపోజిట్ యాంగిల్ కూడా బీటా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 50 degrees ఉన్నప్పుడు ఈ యాంగిల్ 50 అవుతుంది, ఇక్కడ 70 ఉన్నప్పుడు ఈ యాంగిల్ 70 అవుతుందండి. సింప్లీ ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి 50 + 70 దట్ ఈస్ 120 degrees.